ప్రజల కష్టాలు అక్కర్లేదు, పాదయాత్రతో పదవే కావాలట. మళ్ళీ పాదయాత్రతో సాధించేదేముంది జగన్? పైగా ఎన్నికలకు ఏడాదిన్నర ముందు జనంలోకి అట. వచ్చే ఏడాది వరకు విశ్రాంతి తీసుకుంటారట. అధికారం కోసం ఎంత ఆరాటమో జగన్ది. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తారట. ఎందుకనో 5 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉండి మరో 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారుగా వైఎస్ జగన్. ఇంకా కొత్తగా ఏం తెలుసుకుందామని ఈ పాదయాత్ర? ఈ 10 ఏళ్లలో తెలుసుకోలేని విషయాలు ఏమైనా ఉన్నాయా? ప్రజల సమస్యలను కొత్తగా తెలుసుకోవడానికి ఏం లేవు. వైసీపీ వచ్చినా టీడీపీ ఉన్నా వాళ్ళ కష్టాలు అలాగే కొనసాగుతున్నాయి. నిజానికి ఇక్కడ తెలుసుకోవాల్సింది ప్రజల సమస్యలు కావు, జగన్ నైజాన్ని తెలుసుకోవాలి. సరిగ్గా ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర చేయాలనుకోవడం వెనక కారణమేంటి? అధికారం కోసమే కదా. మరో ఏడాది పాటు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్కు గాలి మోటార్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తాడట. మరో ఏడాది తర్వాత ప్రజల్లోకి వస్తాడట. అప్పుడు ప్రజల కష్టాలేంటో ప్రత్యక్షంగా చూస్తారట. ఈ ఏడాది కాలం పాటు వాళ్ళకేమీ కష్టాలు ఉండనట్టు రానట్టు. నిజంగా అబ్రహాం లింకన్ చెప్పినట్టు ఒక మనిషి నిజస్వరూపాన్ని తెలుసుకోవాలంటే అతని చేతికి అధికారం అప్పగించి చూడాలట. ఆల్రెడీ జనం వైఎస్ జగన్కు అధికారం అప్పగించారు. ఆ 5 ఏళ్లలో అసలు స్వరూపాన్ని తెలుసుకున్నారు. ఆనాడు ముద్దులు పెట్టి కౌగులింతలు ఇచ్చి జనాన్ని ఎలా మాయలో పడేశారో చూశారు. ఆ తరువాత గద్దెనెక్కి కళ్ళు నెత్తికెక్కి ఎలా వ్యవహరించారో కూడా చూశారు. అలాంటిది మళ్ళీ పాదయాత్ర పేరుతో ఏం సాధిద్దామని, ఎవరిని ఉద్ధరిద్దామని వస్తున్నారంటున్నారని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. జగన్ కోరుతున్నట్టు మరోసారి పొరపాటున వైఎస్ జగన్కు అధికారం అప్పగిస్తే ప్రజల్లోకి రాకుండా ఓ నియంతలా పాలిస్తారు. రాసిపెట్టుకోవచ్చు అంతా. అందుకే మరోసారి అలాంటి తప్పు చేయొద్దని కోరుతోంది బీసీవై పార్టీ.